హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం చేపల కూర అంటే పులుసు అంటారు, కూర అంటారు. సో వాట్ ఎవర్, ఈరోజు మనం నా పద్ధతిలో చేసుకుంటున్నాను. ఒకసారి మీరు చూడండి. కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్ 2 పెద్దవి, 2 టమాటాలు పెద్దవి, జింజర్ గార్లిక్ పేస్ట్ కోసం జింజర్ గార్లిక్, ఇది వచ్చేసి ఫ్రై చేసుకున్న ధనియా, చెక్క, లవంగ అండ్ జీలకర్ర మరియు మెంతులు. ఇవన్నీ ఫ్రై చేసి మెంతులు జస్ట్ ఒక 5-6 వేసుకోండి అంతే. అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్న పౌడర్ చేసుకోవాలి. ఇది పేస్ట్ చేసుకోవాలి. ఆనియన్ కూడా పేస్ట్ చేసుకోవాలి. టమాటాలు కూడా పేస్ట్ చేసుకోవాలి. చింతపండు అయితే నేను చింతపండు 100 గ్రామ్స్ తీసుకున్నా. ఓకే. కొత్తిమీర. ఓకే. చేపలు వచ్చేసి మేము 3 కేజీల చేప తీసుకుంటే తలా తొక్క మొత్తం క్లీన్ చేసిన తర్వాత హాఫ్ వచ్చేసి మేము ఫ్రైకి పెట్టుకున్నాం. మిగతా హాఫ్ ఫ్రై చేస్తాము. సో మిగతా మెత్త ముక్కలన్నీ తీసి ఫ్రై చేసి మిగతాది అంతా ఇది హాఫ్ అట్లాగా. ఓకే అండి, అర్థమైందా? ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మా మీనుగాడు చంపేస్తుండ్రు. రే కాళ్ళ దగ్గరకు వస్తుంది, పో తర్వాత ఎత్తపో. నేను చేపల్లో ఉప్పు, పసుపు, కారం తగినంత వేసుకొని కలిపి పెట్టుకున్నాము. కొంచెం వేసుకోండి, కొంచెం మిగతాది కర్రీలో వేసుకోవాలి. ఓకే. ఆయిల్ వేసేటప్పుడు చూపిస్తాను నేను అన్నీ పేస్ట్ చేసుకున్నాను. సో ఆనియన్ కొంతమంది ఫ్రై చేసి పేస్ట్ చేసుకుంటారు, నేనైతే డైరెక్ట్గానే పేస్ట్ చేసుకున్నాను. ఇదైతే మటుకు టమాటాలో కొద్దిగా కొత్తిమీర వేసి నేను పేస్ట్ చేసుకుంటున్నాను. సో నేను చింతపండు గుజ్జు తీసేసుకున్నాను. ఇప్పుడే నేను కారం ఇందులో కలిపేస్తాను. నాకైతే 2 స్పూన్లు కారం పడుతుంది. నేను తర్వాత మళ్ళీ చూసుకొని వేసుకుంటాను. సరిపోతుంది దాదాపు. మీకు ఎంత కావాలో చూసుకొని వేసుకోండి. ఇట్లా మొత్తం పులుసు కలిపేసి నేను వేసేటప్పుడు అట్లా వేసేస్తాను. కారం అందులో ఇట్లాగే వేస్తాను నేను. సో పెట్టేశాను, గిన్నె పెట్టేశాను. ఆయిల్ చాలానే పడుతుంది. ఇది వెడల్పు ఉంది కాబట్టి కనిపిస్తలేదు మీకు ఆయిల్. గిన్నె వెడల్పు ఉంది కాబట్టి. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మెయిన్ ప్రాసెస్లోకి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆనియన్ పేస్ట్ వేసేసుకుందాం. సో ఆనియన్ పేస్ట్ వేసాను, వేగుతుంది. వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం చేసుకున్న టొమాటో పేస్ట్ వేసేద్దాం. సో బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను టమాటా ప్యూరీ వేసేస్తున్నాను. సో నేను టమాటా ప్యూరీ కూడా వేసేసాను. అంటే మనం కొత్తిమీర వేసాం కదా, అందుకు రెడ్ అదే అట్లా ఉంది. ఓన్లీ టమాటా అయితే కొంచెం రెడ్గా ఉండేది. సో నేను కొత్తిమీర కూడా వేసాను కదా, అందుకే ఆ కలర్ వస్తుంది. సో అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత పులుపు వేసేసుకుందాం. ఓకే. సో అన్ని మసాలాలు ఫ్రై అయినాయి. ఇప్పుడు నేను ముక్కలు వేస్తున్నాను. సో నేను ఈ విధంగా ముక్కలన్నీ వేసిన తర్వాత కొంచెం మగ్గనిస్తాను. తర్వాత నేను పులుసు పోస్తాను. అంటే మసాలాలు కొంచెం మంచిగా మగ్గుతాయి, అందుకని నేను అట్లా వేస్తాను. సో ఇప్పుడు పులుసు పోసేస్తున్నాను. సో ఇప్పుడు ఉడకబెడదాము. సో పులుపు వేసుకున్న తర్వాత ఫైనల్గా ఉప్పు మీకు ఎంత కావాలో అంత వేసేసుకోండి. నేను ఉప్పు సరి చూసుకొని వేసుకోండి. సో నాకు తగినంత వేసుకుంటున్నాను. సో ఉడుకుతుంది. మనం చేసుకున్న ధనియా మెంతుల పొడి ఉంది కదా, గరం మొత్తం పౌడర్ చేసుకున్నాము కదా, అది కొంచెం వేసుకుంటున్నాను. నాకు తగినంత వేసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇప్పుడు కలిపి మంచిగా ఉడికిద్దాం. కలపాలంటే మీరు చూడండి, ఫ్రై చేసుకునే వరకు వీటిని యూజ్ చేయండి, అంటే గరిటెల్ని. తర్వాత ఒకసారి చేప అందులో వెళ్ళిన తర్వాత మీరు స్పూన్ కానీ ఏదైనా పెట్టి కానీ తిప్పొద్దు. ఇట్లా పట్కారుతో ఇట్లా ట్యాప్ చేసుకుంటూ ఉండండి. లేదంటే 2 చేతులతో ఇట్లా పట్టుకొని క్లాత్ పట్టుకొని ఇట్లా తిప్పండి. అంతేగాని అది పెట్టొద్దు, గరిటె పెట్టొద్దు, ముక్క బ్రేక్ అయిపోతుంది. సో లిడ్ పెట్టేసుకుని ఉడికించుకుందాం. కొత్తిమీర వేద్దాం. సో నేను ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను.
మధ్యలో తీసి ఇట్లా తిప్పుతూ ఉండండి. ఐ మీన్ పట్టుకొని ఇట్లా కలుపుతూ ఉండాలి, మళ్ళీ కింద అడుగంటకుండా. ఓకే ఫ్రెండ్స్, సో ఫైనల్గా ఎలా వచ్చింది చూద్దాం ఉడికిన తర్వాత. ఇది ఫిష్ కర్రీ. ఇది వచ్చేసి సంగటికి పెట్టాను. పిల్లలు ఉన్నప్పుడు చేసుకుంటాం మేము సంగటి. పిల్లలు హాలిడేస్ కదా, అందుకని హాలిడేస్ వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు సంగటి విత్ ఫిష్ కర్రీ. సంగటి కూడా అవుతుంది, కాంబినేషన్ అయితే బాగుంటుందండి, మేము తింటాం. మధ్యలో ఒకసారి ప్లేట్ తీసాను. సో ఇట్లా ఉడుకుతుంది. మీకు వాటర్ కన్సిస్టెన్సీ సరిపోకపోతే మీరు వాటర్ ఎక్స్ట్రా వేయొద్దు. చింతపండులో గుజ్జే వేసుకొని అందులోనే వాటర్ వేసుకొని అందులోనే కలుపుకోండి. ఎక్స్ట్రా అసలు ఎందుకు 2 రోజులు చేప ఉంటుందంటే పులుపు ఉంటుంది కాబట్టి 2 రోజులు ఉంటుంది చేప. ఓకే ఫ్రెండ్స్, సంగటి చేసుకునే వాళ్ళైతే ముందు చేపల కూర చేసుకోండి, తర్వాత అది పక్కన పెట్టేసిన తర్వాత సంగటి చేసుకోండి. ఎందుకంటే సంగటి చల్లారు అయితే బాగుండదు, వేడివేడిగానే ఉండాలి. వేడిగా ఉంటేనే బాగుంటుంది సంగటి కర్రీస్లోకి. సో ముందు కూర అవ్వాలి, తర్వాత సంగటి అవ్వాలి. లేకపోతే 2 ఈక్వల్గా అయినా పర్లేదు. నాకు ఇప్పుడు 2 ఈక్వల్గా అయిపోతాయి. 2 ఈక్వల్గానే వండేసాను, అయిపోతుంది. సో అట్లా ప్లాన్ చేసుకోండి. ముందు అయితే కర్రీ అయితే రెడీలో పెట్టుకోండి, తర్వాత సంగటి చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మా ఊరు చూడండి ఏమడుగుతున్నాడో. ఉడుకుతుంది, అయిపోయింది. ఇదిగో అయిపోయింది. అయ్యే ఉడుకుతుంది, ఆగబే. అయిపోయింది, కాలుతుంది, నోరు కాలిపోద్ది. ఇంకా 5 నిమిషాలు అయిపోయింది. సో ఫైనల్గా మా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకే, చూసారు కదండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, రెడీ అయిపోయింది. మేము సంగటి అయినాక సంగటిలో వేసుకొని తింటాము. మా మీనుగాడు పోడు చేస్తుండు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.